కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లోని ప్రధాని ఛాంబర్లో సమావేశం కాబోతున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్లను కలబోతున్నారు జగన్. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాత్రి అమిత్ షాతో భేటీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం తన ఛాంబర్లో కలవాలి అని అమిత్ షా సూచించారు. 11 గంటల తరువాత ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. రాజకీయాలతో పాటు నిధులు, అభివృద్ధి పనులపై చర్చించబోతున్నారు. సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు పయనమవుతారు జగన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ఎన్నికల ముందు ఇప్పుడు పెద్దగా అభివృద్ధి గురించి చర్చించే అవకాశాలు ఉండవు, కానీ రాజకీయాల గురించే ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉంటాయని ప్రధానితో ఏపీ సీఎం జగన్ భేటీ సందర్భంగా వినిపిస్తున్నటువంటి మాటలు. ఏం జరగబోతోంది ఢిల్లీలో బీజేపీ నేతలతోనూ ప్రధాని మోదీతోనూ అమిత్ షాతోనూ జగన్ ఏం మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఢిల్లీ వేదిక కాబోతుంది. మరి ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీలు ఇక్కడి నుంచి రాజకీయాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ముఖ్యంగా అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలవబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా అమిత్ షాతో జరగబోయే సమావేశం చాలా కీలకమైన సమావేశం. గత రాత్రి అమిత్ షాతో సమావేశం జరగాల్సి ఉండగా సమావేశం వాయిదా పడింది. ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగియబోతున్నాయి. అందుకే అమిత్ షా చాలా బిజీగా ఉన్నారు పార్లమెంట్ సమావేశాల్లో. అందువల్ల గత రాత్రి ఇచ్చిన అపాయింట్మెంట్ ని క్యాన్సిల్ చేసి ఈ రోజు 11 గంటల తర్వాత పార్లమెంట్ లో తన ఛాంబర్ లో కలవాల్సిందిగా అమిత్ షా సూచించారు ఏపీ సీఎం కి. మరి ఈ నేపథ్యంలో 11 గంటలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ కు వెళ్తున్నారు. పార్లమెంట్ లో తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలుస్తారు. అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు. కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలుస్తారు. అయితే ఇక్కడ ఈసారి ఈ సమావేశం టోటల్ గా చూసుకున్నట్టుగైతే అమిత్ షాతో జరగబోయే సమావేశం టోటల్ గా పొలిటికల్ సమావేశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను బీజేపీ శాసిస్తుంది. మరి ఎవరు ఎలా ఉండాలి అనేది కూడా బీజేపీ నిర్ణయిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయాలపై తాజా పరిస్థితులను అమిత్ షాకి వివరించేందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. మరి ఈ అమిత్ షాతో ముఖ్యంగా టీడీపీకి బీజేపీకి పొత్తు కుదిరింది అనే వార్తలు గుప్పమన్న నేపథ్యంలో, అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి అమిత్ షాని కలిసి వెళ్ళటం, అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి వెళ్ళటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఒక హీట్ ఎక్కించాయి ఆ రాజకీయాలని. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. పరిస్థితులను అమిత్ షాకి వివరించి టీడీపీతో వెళ్లకుండా బీజేపీ టీడీపీని దూరం చేసే ప్రయత్నం, అంటే టీడీపీతో బీజేపీ వెళ్లకుండా పొత్తు లేకుండా చూసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరి ఇప్పటిదాకా కూడా బీజేపీ చూసుకున్నట్టుగైతే వైసీపీకి అనుకూలంగా, వైసీపీకి అండగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రస్తుతానికైతే తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఇంకా టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలాగే టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించింది. మరి దీంతో ఇక రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. వైసీపీ ఈ అంశానికి సంబంధించి దిద్దుబాటు చర్యలను ప్రారంభించేసింది. మరి అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో కలవబోతున్నారు. ఈ రానున్న లోక్సభ ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలను, లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటాం, ఎంపీలను కైవసం చేసుకుంటామని చెప్పి అమిత్ షాకు నమ్మకం కలిగించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే ఈ 20 ముఖ్యంగా బీజేపీ టోటల్ గా ఈసారి చూసుకున్నట్టుగైతే ఎంపీ సీట్ల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. 400 సీట్లను టచ్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీకి సపోర్ట్ ఇచ్చే పార్టీలు కానీ ఇవన్నీ కూడా 400 క్రాస్ చేయాలని చెప్పేసి తహతహలాడుతున్నాయి. దీంతోనే ఇక ఎంపీ సీట్లను బీజేపీకి ఎరవేసి టీడీపీ నుంచి బీజేపీని దూరం చేసే ప్రయత్నం అయితే వైసీపీ నుంచి జరుగుతుందన్న సమాచారం. మరి ఏదేమైనా సరే బీజేపీకి నమ్మకం కలిగే విధంగా వ్యవహరించి ఈసారి బీజేపీ తమతోనే ఉండి తమకే సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. నేరుగా వైసీపీ కలిసి పోటీ చేయలేనప్పటికీ కూడా బయట నుంచి బీజేపీ మద్దతుగానే ఉన్నట్టుగైతే వైసీపీకి కొంత అంటే ఇంటర్నల్ గా కొంత వైసీపీకి మేలు జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికలే మంచి ఉదాహరణ రోహిత్. గత ఎన్నికల్లో
టీడీపీ కాంగ్రెస్ తో వెళ్ళటం, టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం, ఇంకా పలువురు కాంగ్రెస్ పెద్దలను కలవడం, ఇంటర్నెట్ నేపథ్యంలో బీజేపీ చాలా ఆగ్రహం వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా తిప్పేసింది. మరి ఈ నేపథ్యం అదే తరహా సీన్ ఈసారి రిపీట్ కాకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని భావించి ఆల్మోస్ట్ అంతా సెట్ చేసేసుకున్నారు అమిత్ షాతో. మరి ఈ నేపథ్యంలోనే ఇంకా దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అనేది వైసీపీ ప్రధాన ధ్యేయం. మొదటి నుంచి కూడా విజయసాయి రెడ్డి ఇక్కడ ప్రధానమంత్రితో టచ్ లో ఉంటూ ప్రధానమంత్రికి రాష్ట్ర రాజకీయాలపై అన్ని వివరిస్తూ వచ్చారు. మరి బీజేపీకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీ పార్టీ నేతలకు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ప్రధానమంత్రి కూడా అనేక విజయసాయి రెడ్డితో చర్చలు జరపడం కూడా జరిగింది. మరి ఇటన్నిటి నేపథ్యంలో వైసీపీ ఈ పార్టీ ఇక బీజేపీని ఎటు వెళ్లకుండా, ఎవరికి సహకారం అందించకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగని చేసినట్టుగైతే వైసీపీ మళ్ళీ అధికారంలో రావడానికి ఛాన్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మరి అందుకనే ఈ ప్లాన్ తోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. అమిత్ షాను అలాగే నరేంద్ర మోడీని కూడా కలిసి తాజా వివరించి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్ రామకృష్ణ, కాసేపట్లో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. పార్లమెంట్లోని ప్రధాని ఛాంబర్లో సమావేశం జరగబోతోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్లను జగన్ కలవబోతున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాత్రి అమిత్ షాతో భేటీ వాయిదా పడింది. నిజానికి నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉంది జగన్. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. ఇవాళ ఉదయం తన ఛాంబర్లో కలవాలని అమిత్ షా సూచించారు. 11 గంటల తర్వాత ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం కాబోతున్నారు.